దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికల షెడ్యూల్ కోసం రాజకీయ పార్టీలు, నేతలు, సాధారణ ఓటర్లు ఎదురుచూస్తున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘంలో కమిషనర్ అరుణ్ గోయల్ రాజీనామా చిచ్చురేపుతోంది. మరో 2-3 రోజుల్లో లోక్సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుందని అంతా ఎదురు చూస్తుండగా అరుణ్ గోయల్ చివరి నిమిషంలో చేసిన రాజీనామాతో ఇప్పుడు ఎన్నికల నిర్వహణ, కీలక నిర్ణయాలపై ప్రభావం పడబోతోంది. ఈ నేపథ్యంలో కొత్త కమిషనర్ల ఎంపిక కోసం ఈ నెల 15న సెలెక్ట్ కమిటీ భేటీ అవుతోంది. కేంద్ర ఎన్నికల సంఘంలో సిఈసి రాజీవ్ కుమార్తో పాటు అరుణ్ గోయల్ మాత్రమే మిగిలిన తరుణంలో కీలకమైన సార్వత్రిక ఎన్నికల నిర్వహణను వీరిద్దరే పర్యవేక్షిస్తారని అంతా భావించారు. కానీ గోయల్ అనూహ్యంగా తప్పుకున్నారు. ఆయన రాజీనామాకు వ్యక్తిగత కారణాలు చూపుతున్న రాజీవ్ కుమార్తో విభేదాల వల్లే ఆయన తప్పుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. కారణాలు ఏవైనా గోయల్ చివరి నిమిషంలో తప్పుకోవడంతో ఈ నెల 13 లేదా 14వ తేదీ వెలువడవుతోందని భావించిన షెడ్యూల్ కాస్త ఆలస్యం కాబోతోంది. అరుణ్ గోయల్ రాజీనామాతో ఈసీలో ప్రస్తుతం రాజీవ్ కుమార్ ఒక్కరే మిగిలారు. దీంతో 2 కమిషనర్లను వెంటనే నియమించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ప్రధాని మోడీ ఓ కేంద్ర మంత్రి విపక్ష నేతతో కూడిన సెలెక్ట్ కమిటీ ఈ నెల 15న భేటీ కావాలని నిర్ణయించింది. కొత్త కమిషనర్ల నియామక ప్రక్రియలో న్యాయ మంత్రి నేతృత్వంలోని సెలెక్ట్ కమిటీ 2 కేంద్ర కార్యదర్శులు సహా 5 పేర్లను షార్ట్ లిస్ట్ చేస్తారు. దాని తర్వాత ప్రధాని నేతృత్వంలోని ఎంపిక కమిటీ తుది అభ్యర్థులను ఎంపిక చేస్తారు. వారి నియామకాల్ని రాష్ట్రపతి ఆమోదించి గెజెట్ ద్వారా విడుదల చేస్తారు. అయితే ఇటీవల బెంగాల్లో పర్యటించిన గోయల్ మధ్యలోనే తన పర్యటన ముగించుకొని ఢిల్లీ వెళ్లిపోయారు. దీంతో బెంగాల్లో మమత ఏమన్నా ఒత్తిడికి గురి చేసే ప్రయత్నం చేశారా అనే అనుమానాలు కూడా బలపడుతున్నాయి. మరి బెంగాల్లో పోలింగ్ పై గోయల్ కు సిఈసితో అభిప్రాయ భేదాలున్నాయా? బెంగాల్ రాష్ట్ర పర్యటన మధ్యలోనే ముగించి ఢిల్లీకి గోయల్ ఎందుకు వెళ్లారు? గోయల్ పదవికి రాజీనామా వెనుక విపక్షాల పాత్ర ఉందా? గోయల్ నిర్ణయాన్ని మార్చుకోవాలని కేంద్రం కోరిందా? గోయల్ ఒత్తిడికి గురయ్యారన్న విమర్శల్లో నిజమెంత? బెంగాల్ హైకోర్టు మాజీ జడ్జిలా గోయల్ కూడా లోక్సభకు పోటీ చేస్తారా? ఈ నెల 15 లోపు 2 కొత్త కమిషనర్ల నియామకం జరుగుతోందా? ప్రధాని సారథ్యంలో భేటీ కానున్న ఎంపిక కమిటీ ఏ నిర్ణయం తీసుకోబోతోంది అనే ప్రశ్నలకు త్వరలోనే కేంద్రం సమాధానం చెప్పనుంది. కాగా కొత్త ఎన్నికల అధికారి నియమితులయ్యే వరకు 2024 లోక్సభ ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం లేదని స్పష్టమవుతోంది. ఈ కీలక పరిణామాల నేపథ్యంలో అటు లోక్సభ, ఇటు కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ ఆలస్యమయ్యే వెలువడే ఛాన్స్ ఎక్కువగా కనిపిస్తోంది. పశ్చిమ బెంగాల్లో ఎన్నికల ఏర్పాట్ల విషయంలో ప్రధాన ఎన్నికల కమిషనర్తో తలెత్తిన విభేదాలే ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయల్ ఆకస్మిక రాజీనామాకు కారణమా? శనివారం రాత్రి గోయల్ రాజీనామా చేయడం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చానీయాంశమైంది. ఇంకా దాదాపు 4 ఏళ్ల సర్వీసు, వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ అయ్యే అవకాశం ఉన్నా కూడా వాటన్నింటిని వదులుకోని గోయల్ ఎందుకు రాజీనామా చేశారన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం వర్గాలు సిఈసి రాజీవ్ కుమార్తో పొసగకనే గోయల్ రాజీనామా చేసినట్టు వెల్లడిస్తున్నాయి. ఈ వర్గాలు చెబుతున్న దాని ప్రకారం పశ్చిమ బెంగాల్లో లోక్సభ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఇటీవల రాజీవ్ కుమార్ గోయల్ ఆ రాష్ట్రంలో పర్యటించారు. ఆ సమయంలో వారి మధ్య తీవ్రమైన విభేదాలు పొడసూపాయి. గోయల్ బెంగాల్ పర్యటనను అర్ధాంతరంగా ముగించుకొని ఢిల్లీకి తిరిగి వచ్చారు. దీంతో ఈ నెల 5వ తేదీన సిఈసి రాజీవ్ కుమార్ ఒక్కరే బెంగాల్లో మీడియా సమావేశం నిర్వహించారు. అనారోగ్య కారణాల రీత్యానే గోయల్ ఢిల్లీకి వెళ్లిపోయారని విలేకరులకు రాజీవ్ కుమార్ చెప్పారు. 7వ తేదీన ఈసీ ప్రధాన కార్యాలయంలో సిఈసితో కలిసి గోయల్ లోక్సభ ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొన్నారు. అయితే దీనికి కొనసాగింపుగా మరుసటి రోజు కేంద్ర హోంశాఖ మంత్రి కార్యదర్శి అజయ్ కుమార్ భల్లాతో ఈసీ అధికారులు నిర్వహించిన సమావేశానికి మాత్రం గోయల్ హాజరు కాలేదు. 8వ తేదీన ఉదయం సిఈసికి కనీసం సమాచారం కూడా ఇవ్వకుండానే గోయల్ తన రాజీనామా లేఖను రాష్ట్రపతికి పంపించారు. విషయం తెలిసిన కేంద్ర ప్రభుత్వం సిఈసితో విభేదాలు పరిష్కరించుకోవాలని, రాజీనామాను ఉపసంహరించుకోవాలని గోయల్ను కోరిందని, అయితే ఆయన తన నిర్ణయాన్ని మార్చుకోలేదని ఉన్నత స్థాయి ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అయితే ఈ ప్రక్రియ మార్చి 15న ప్రారంభం కానుండడంతో ఎంత హడావిడిగా చేసినా కనీసం 16వ తేదీ వరకు కొనసాగుతోంది. ఆ తర్వాత కొత్త కమిషనర్లతో సిఈసి రాజీవ్ కుమార్ భేటీ అయ్యి లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్స్ పై చర్చిస్తారు. అంటే కనీసం 17వ తేదీ లేదా ఆ తర్వాతే సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అరుణ్ గోయల్ అసలు ఎందుకు రాజీనామా చేశారు అన్న ప్రశ్నకు ప్రస్తుతం స్పష్టమైన సమాధానం లేదు. కానీ
పలు విషయాల్లో ఆయనకు ఇతరులతో విభేదాలు ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇందులో నిజమెంతో తెలియదు. ఎన్నికల కమిషనర్గా గోయల్ నియామకంపై అప్పట్లో వివాదం చెలరేగింది. 2022 నవంబర్ 18న ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ నుంచి స్వచ్ఛంద పదవి విరమణ చేశారు. 2022 డిసెంబర్ 31న ఆయన పదవి విరమణ చేయాల్సి ఉంది. పదవి విరమణ సమయంలో గోయల్ భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖలో కార్యదర్శిగా ఉన్నారు. కాగా స్వచ్ఛంద పదవి విరమణను చేసిన మరుసటి రోజే ఆయనను ఎన్నికల కమిషనర్గా నియమించింది కేంద్రం. దీనిపై అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ నియామకాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లో కేంద్రం నిర్ణయం ఏకపక్షంగా ఉందని, భారత ఎన్నికల సంఘం సంస్థాగత సమగ్రత, స్వతంత్రతను ఉల్లంఘిస్తోందని పేర్కొంది. ఈసీగా నియామకానికి ముందే స్వచ్ఛంద పదవి విరమణ పొందేందుకే గోయల్కు విశేషమైన దూరదృష్టి ఉన్నట్టు కనిపిస్తోందని ఏడీఆర్ వ్యంగ్యంగా విమర్శించింది. ఎన్నికల కమిషనర్గా అరుణ్ గోయల్ రాజీనామాపై ఇప్పుడు దేశంలో రాజకీయ దుమారం చెలరేగింది. బీజేపీపై విపక్షాలు, మరీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో విమర్శల వర్షం కురిపిస్తోంది. భారత్లో ఇప్పుడు ఒకే ఒక ఎన్నికల కమిషనర్ ఉన్నారు. మరికొద్ది రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ వెలువడనుండగా ఈ రాజీనామా రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. అయితే ప్రధాని ఎన్నికల్లో కమిషనర్, ఇతర ఎన్నికల కమిషనర్ల నియామకం, సర్వీసు షరతులు, పదవీకాలం చట్టాన్ని ప్రస్తావిస్తూ ప్రధాని మోదీ ఆయన ఎన్నుకున్న ఒక మంత్రి మెజారిటీ ఓటుతో ఎన్నికల కమిషనర్లను నియమించే కొత్త చట్టాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టనున్నారు. జనవరి 2 నుంచి అమల్లోకి వచ్చిన ఈ చట్టంలో సిఈసి, ఇతర ఈసీల నియామకానికి రాష్ట్రపతికి సిఫార్సులు చేయడానికి ప్రధాని, ప్రతిపక్ష నేత, కేంద్ర మంత్రి నేతృత్వంలో సెలక్షన్ కమిటీకి నిబంధనలు ఉన్నాయి. 2024 లోక్సభ ఎన్నికలకు ముందు తాజా పరిణామాలతో 3 ఎన్నికల కమిషనర్లతో 2ని మోదీ నియమించనున్నారు. ఇది చాలా ఆందోళన కలిగిస్తోంది అని గోఖలే అన్నారు.